ఎందుకు వస్తాయి? మనం నిద్రపోతున్నప్పుడు మనకు సంబంధం లేని వింత ప్రపంచంలోకి వెళ్తాం. అసలు ఈ కలలు ఎందుకు వస్తాయి? మన మెదడు మనకి ఇలాంటి సినిమాని ఎందుకు చూపిస్తుంది? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. శాస్త్రవేత్తల ప్రకారం మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు, అంటే ఆర్ఈఎం ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు మన మెదడు చాలా యాక్టివ్గా ఉంటుంది. జ్ఞాపకాల క్రమబద్ధీకరణ. మనం రోజంతా చూసిన విషయాలను, నేర్చుకున్న పనులను మన మెదడు ఒక క్రమ పద్ధతిలో భద్రపరుస్తుంది. ఈ ప్రాసెస్లో పనికిరాని సమాచారాన్ని తొలగిస్తున్నప్పుడు అవి మనకు కలల రూపంలో కనిపిస్తాయి. ఎమోషనల్ థెరపీ. మనకు ఉన్న భయాలు, కోపాలు లేదా బాధలను తగ్గించడానికి మెదడు కలలను ఒక థెరపీలా వాడుకుంటుంది. అందుకే మనకు కొన్నిసార్లు భయంకరమైన కలలు వస్తుంటాయి. క్రియేటివిటీ. కలల్లో లాజిక్ ఉండదు. అందుకే కొత్త ఐడియాలు, వింత ఆలోచనలు కలల ద్వారానే పుడుతుంటాయి. ప్రపంచంలో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు కలల ద్వారానే మొదలయ్యాయి. కలలు అనేవి కేవలం ఊహలు మాత్రమే కాదు, మన మెదడు తనను తాను క్లీన్ చేసుకుని ఒక అద్భుతమైన ప్రక్రియ. మీకు వచ్చిన వింతైన కల ఏంటో కింద కమెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.